హలో గైస్ మీకు వైవా క్వెషన్స్ లో చాలా వరకు ఈ క్వెషన్ అడుగుతారు. ప్లాస్మాకి సీరం కి ఏంటి డిఫరెన్స్ అని చెప్పి. ఇక్కడ చూపిస్తున్న ట్యూబ్స్ లో ప్లాస్మా అండ్ సీరం సో రెండు కూడా ఫ్లూయిడ్స్ అన్నమాట. ఇక్కడ రెండు కూడా బ్లడ్ లో ప్రెసెంట్ అయ్యే ఫ్లూయిడ్స్. కాకపోతే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే సీరం ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఎప్పుడైతే బ్లడ్ క్లాట్ అవుతుందో అప్పుడు ఏదైతే ఫ్లూయిడ్ ఊజ్ అవుట్ అవుతుందో ఆ క్లాట్ నుండి దాన్ని మనం సీరం అంటాం. సో ప్లాస్మాలో ఎటువంటి క్లాట్ ఉండదన్నమాట. సో మీరు చూసుకుంటే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రెసెంట్ అయినాయి 13 క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి. సో ఆ వీడియో ఎవరైనా చూడలేదంటే చూడండి. డెఫినెట్లీ బ్లడ్ అనేది బయటకు వచ్చిన వెంటనే క్లాట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏం చేస్తుంది అంటే బ్లడ్ గడ్డ కట్టడానికి వెళ్ళిపోతాయి. సో అది క్లాట్ అనేది ఫామ్ చేసేస్తుంది. సో అప్పుడు సీరంలో ఏంటి అంటే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ప్రెసెంట్ అయిండవు. వెరేజ్ మనకి ప్లాస్మాలో ఎటువంటి క్లాట్ ఉండదన్నమాట. సో అప్పుడు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడే ఉంటాయి. ఈ ఫ్లూయిడ్ లోనే ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దట్స్ ఆల్. ఈ చిన్న డిఫరెన్స్. సీరంలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ప్రెసెంట్ అయ్యి ఉండవు. సో ప్లాస్మాలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయి. మిగిలిందంతా సేమ్ టు సేమ్. సీరంలో ఏమేమైతే కంటెంట్స్ ప్రెసెంట్ అయినాయో ఆ ఫ్లూయిడ్ లో సేమ్ అదే ప్లాస్మాలో కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. కాకపోతే ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ప్లాస్మాలో ప్రెసెంట్ అయి ఉంటాయి. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ టు మెల్టీ హెల్దీ బ్లాగ్స్.